నేనెక్కడా ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీకి సపోర్ట్ చేశాను. వెంకయ్య నాయుడు ఆ రోజు ఉన్నారు, విద్యాసాగర్, వీళ్ళందరూ ఆత్మీయులు. అద్వానీ గారితో ప్రయాణం, వాజ్పేయి గారితో ప్రయాణం, వారున్నప్పుడు వేదిక మీద సభలో మాట్లాడడం. నాకు తెలిసి అప్పుడు 18% బీజేపీకి వచ్చింది నేను సపోర్ట్ చేసినప్పుడు. అది ఇయరు రాసి పెట్టుకున్నాను, గుర్తుంది. అంత తప్ప అన్నయ్య తెలుగుదేశంలో నుంచి ఉండి ఆ తర్వాత తీర్థం ముచ్చుకున్నది ఇది వైఎస్ఆర్సిపి. ఒక అద్భుతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్ స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి. ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాల తర్వాత కండువా వేసుకున్నాను. ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక ఎంపీ కావాలని అని ఉంటే, ఇంతకు ముందే 3 సంవత్సరాలకు ముందు జగన్ అంటే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ సంబోధన, అంకుల్ మీరు నాకు సపోర్టుగా ఉండాలి అని అంటే, తప్పకుండా బాబు, నేను హృదయపూర్వకంగా సపోర్ట్ అంటే సపోర్టే, నీ దగ్గర ఏది ఆశించను. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఇంకొక పదవి కావాలి, ఏమిస్తావని పార్టీలోకి వస్తే అని నేను అడగలేదు, ఈరోజు అడగలేదు. నువ్వు గెలువు ముఖ్యం, నీ గెలుపు ఖాయం. మోహన్ బాబు గారు మునిగిపోయే పడవెక్కాడు. మొన్నటి వరకు పడవని దూరం నుంచి చూస్తున్నాడు, ఇప్పుడు ఒకసారి మునిగిపోయే పడవెక్కాడు. ఆ పడవ ఏంటంటే గుండు సూదేస్తే మునిగిపోయేలాగా ఉంది పొజిషన్. ఇప్పుడు మోహన్ బాబు గారు ఎక్కగానే అసలు గుండు సూదేస్తేనే మునిగిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇక మోహన్ బాబు గారు అంటే వెయిట్ ఉన్న మనుషులు ఎక్కితే శాంతం మునిగిపోయింది. అసలు వైసీపీ గుండు సూదేస్తే మునిగిపోయేలాగా ఉంది. మోహన్ బాబు గారు 70 కేజీలు 80 కేజీలు ఉంటాడు. ఆ 70-80 కేజీలు ఎక్కగానే మొన్నటి వరకు వైసీపీ అయిపోయింది అనుకున్నాం, మునిగిపోయింది అనుకున్నాం. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మునిగిపోతున్నాడు. అది జాయిన్ అవుతున్నాను అన్నారు కాబట్టి చెప్తున్నా తప్పుడు. పేడ ఫ్రెండ్ అమ్మా అది. జగన్మోహన్ రెడ్డిది, కేసీఆర్ది పేడ ఫ్రెండ్, పేడ. చూడండి రేపు మే 23 ఏం జరుగుతుందో. భస్మాసురులాగా అభ్యర్థులు నెత్తి మీద చేపెట్టాడు, పార్లమెంట్ అభ్యర్థుల మీద నెత్తి మీద పెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు జడబక్కర్లా, ఆయనకు చెడిపోతాడు. ఆ తర్వాత నాకు అవసరం ఉంటుందో లేదో, అవసరం అంటే నేనే అడగాలని ఉండదు. అది నీకు ఇష్టమైతే ఏమిటని తెలుసు, అది నీ ఇష్టం. కానీ ముందుగానే నాకు ఏ పదవి ఇస్తావు అని నేను దైవసాక్షిగా అడగలేదు. అలా అయితే ఇప్పుడే 3 నెలలకు ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి, లేదా 3 సంవత్సరాల ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి. నేను వెనకా నుండి ప్రతి మంచికి చెడ్డకు ఉన్నాం. బంధువే, బంధువు అని చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా అవుతాడు, అయితే ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో. ఇక్కడేమన్నా చావ సత్యం అనుకుంటున్నారా? మాకు మీ లాలూచి రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి, ఇన్నాళ్ళు నేను చాలా గౌరవంగా మాట్లాడాం. నీలాంటి వ్యక్తులకి గౌరవం ఇచ్చినా సరే చాలా తప్పు.
చూస్తావు రేపు ఎన్నికల సమరంలో, ఎన్నికల యుద్ధంలో నీ అభ్యర్థులకు నిన్నేదైతే నువ్వు మాట్లాడినటువంటి నా మాట 175 స్థానాల్లో కూడా నీ అభ్యర్థులు ఓటమి ఖాయం. అతని కజిన్ సిస్టర్ని నా కుమారుడికి పెళ్లి చేసుకున్నాం. తను నా రెండవ కూతురు, మీ అందరికీ తెలుసు. మొదటి కూతురు లక్ష్మీ ప్రసన్న, రెండవ కూతురు వివరానిక, మూడవ కూతురు మనోజ్ కుమార్ భార్య. కుటుంబాల గురించి తెలుసు, నేనేమిటో మీకు తెలుసు. ఇది మీరు ఏదైనా క్వశ్చన్స్ టప 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 మన నెత్తి మీద పడకుండా అడగండి. సమాధానం లౌకికంగానే తెలివితేటలు వచ్చాయని అనుకుంటున్నాను. ఈ మధ్య చెబుతా, లేకపోతే మీ దగ్గర తప్పించుకోవడం చాలా కష్టం, అది కూడా తెలుసు. ఎనీబడి ప్లీజ్ వెల్కమ్. ఒక కథ ఉంది, భస్మాసురుడు అంట. భస్మాసురుడు నేను ఎవరు నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు మసైపోవాలని శివుణ్ణి వరవడిగారు. బోలాశంకరుడు శివుడు ఇచ్చాడు. భస్మాసురుడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొజిషన్ అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నిన్నటి నుంచి భలే భస్మాసురుడి దగ్గర మనం పనిచేస్తున్నాం. ఒక్కసారి మొత్తం మనం పోటీ చేసే 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల మీద, 25 మంది పార్లమెంటు సభ్య అభ్యర్థుల మీద ఒక్కసారి చేయి పెట్టి మొత్తాన్ని మసి చేశాడు రాని నిన్న సాయంత్రం నుంచి అభ్యర్థులందరిది ఒకటే గోల. చంద్రబాబు దగ్గర 100 మాగదులు ఉంటారు. ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అతి తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రికి కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్స్ అని పేపర్స్ ఇచ్చాను కదా, సబ్మిట్ చేశాను కదా. ఇట్ ఈస్ 24 hours జాబ్. వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి, అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావని వెంటనే అవి మాట్లాడాలి. కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలని వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి? వాడేవాడండి గొట్టంగాడు. ఒకటి పర్మిషన్ ఎందుకు? నా కుటుంబం, నా బిడ్డలు పార్టీలో చేరాలని నా ఇష్టం. ఒకడిని అడిగి చేరేది తెలుగుదేశంలో, వాడిని అడిగి చేరేనా? మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా? వాడి వయసు ఎంత? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్. హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ. దట్స్ ఆల్ బ్రదర్. జగన్మోహన్ రెడ్డి అవతారం బట్టబయలైంది. జగన్మోహన్ రెడ్డి జిత్తులు మరి నక్కని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏదైతే నిన్నటి వరకు ముసుగులో కేసీఆర్తో లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడో, నిన్న కేసీఆర్తో మాట్లాడితే తప్పేంటి, పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, వీళ్ళది ఫెడరల్ ఫ్రంట్ అంట, పేడ ఫ్రంట్ అది. వీళ్ళకి 3 వాళ్ళు మద్దతు లేరు. దాన్ని ఫెడరల్ ఫ్రంట్ అనే కంటే పేడ ఫ్రంట్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నేనంటే నువ్వు కదమ్మా, ఐ మీన్ నాట్ నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం, నా ఇష్టం, ఏ పార్టీలోనే చేరచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేమి చెప్పకుండా ఎప్పుడో చేరుండొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని, ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అవ్వాలంటే అయి ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని నగర బహిష్కరణ చేసినట్టు దేశం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే వ్యక్తుల్ని దేశ బహిష్కరణ చేసినట్టు, రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే కాకుండా
రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి పేడ ఫ్రంట్లో కలిస్తే తప్పేంటి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రాష్ట్ర బహిష్కరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.